హే హాయ్ గైస్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీతో ఒక ముఖ్యమైన విషయం పంచుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నా. చాలా రోజులు బట్టి మీకు ఈ విషయం చెప్దామని అనుకుంటున్నా, కానీ చెప్పాల్సిన టైం అయితే వచ్చింది. అందుకే ఈరోజు అయితే ఈ వీడియో చేస్తున్నా. ఫైనల్లీ మనం ఇన్ని రోజులు కష్టపడినందుకు మన ఛానల్ అయితే మానిటైజ్ అయితే అయ్యింది. మనం అండమాన్ ట్రిప్ చేసి వచ్చిన తర్వాత అయితే ఛానల్ అయితే మానిటైజ్ అయింది. అందులో ఒక వీడియో అయితే 100K వరకు అయితే వెళ్ళింది. సో దానివల్ల మన ఛానల్ అనేది మానిటైజ్ అవ్వడం జరిగింది. ఈ విషయం మీకు మానిటైజ్ అయిన రోజే చెప్దాం అనుకున్నా. కాకపోతే ఆ మానిటైజ్ అంతా అవ్వడానికి చిన్న ప్రాసెస్ అయితే ఉంటుంది. మనకి గూగుల్ యాడ్సెన్స్ నుంచి అయితే ఒక పిన్ వస్తుంది. ఆ పిన్ కోసం ఇన్ని రోజులు వెయిట్ చేశాను. అది వచ్చిన రోజే మీకు వీడియో చేసి చెప్దామని వెయిట్ చేశాను. సో ఫైనల్ అయితే మనకి యూఎస్ నుంచి గూగుల్ యాడ్స్ నుంచి పిన్ అయితే వచ్చింది. చాలా సంతోషంగా అయితే ఉంది. ఈ పిన్ కోసం నేను చాలా రోజులు బట్టి వెయిట్ చేస్తున్నా. మొత్తానికైతే మనకైతే ఈ పిన్ అయితే వచ్చింది. ఇది లాస్ట్ ప్రాసెస్ అనమాట. మన మానిటైజేషన్ అంటే ఉంటుంది కదా, స్టెప్ బై స్టెప్ ఇవన్నీ. ఇది లాస్ట్ అనమాట. ఈ పిన్ ఎంటర్ చేయగానే మనకి నెక్స్ట్ నుంచి మనకి అమౌంట్ అనేది మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది అనమాట. సో మొత్తానికి పిన్ అయితే మనకి గూగుల్ నుంచి అయితే వచ్చేసింది. చాలా హ్యాపీగా అయితే ఉన్నాను. దీనిలో నేను ఎంతైతే కష్టపడ్డానో దానికి తోడుగా ఉండి మీరు అంతే సపోర్ట్ చేశారు. ఒక కొత్త యూట్యూబర్నని ఎక్కడా నాకు అనిపించేలా కాకుండా ప్రతి వీడియోని మీరు చూశారు. కామెంట్స్ రూపంలో కానీ లైక్స్ రూపంలో కానీ నాకు ప్రతిదీ తెలియజేశారు. కొంతమంది ఏం చేయొచ్చో చెప్పారు, ఏం చేయకూడదో చెప్పారు. చాలా నేర్చుకున్నాను. ఇంకా నేర్చుకోవాలి. నేను ఇంకా చిన్న యూట్యూబర్ని, ఇంకా మంది పెద్ద ఛానల్ అయితే ఏం కాలేదు. ఉన్న సబ్స్క్రైబ్స్ కన్నా నాకు మంచి వ్యూస్ రావడం అనేది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతాను. ప్రతిరోజు కూడా నాకు 200-300 సబ్స్క్రైబర్లు ఉన్నప్పుడు కూడా 1000-1500 వ్యూస్ అయితే వచ్చేవి. నాకు చాలా ఆనందంగా ఉండేది. మన శ్రేయోభిలాషులు వాళ్ళు చూస్తుంటారు, కానీ తెలియని వాళ్ళు చూడడం అనేది ఒక గొప్ప విషయం. ఈ సోషల్ మీడియా ఇంత పరుగు తీస్తున్న తరుణంలో మనం ఈ సోషల్ మీడియాలో సర్వైవ్ అవ్వడం అనేది చాలా కష్టం. కొన్ని వందల వేలల్లో ఉన్నారు ట్రావెలర్స్. వాళ్ళల్లో మంది ఒక చిన్న ఛానల్. దాన్ని కూడా మీరు సపోర్ట్ చేశారు. కంటెంట్ ఉంటే ఎలా అయినా ఆదరిస్తారు అనే విధంగా నాకు తెలియజేశారు మీరు. అండమాన్ వీడియో సక్సెస్ అయిన కాంచి నాకు అర్థమైంది, మంచి కంటెంట్ తీయగలిగితే, మనం మంచిగా చెప్పగలిగితే జనాలు మనల్ని ఆదరిస్తారు, ప్రేమిస్తారు, తోడుగా ఉంటారని నాకైతే అర్థమైంది. సో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. నేను ఎంత కష్టపడతానో మీ సపోర్ట్ కూడా నాకు అంతే ఉండాలి. నేను తెలిసి కానీ తెలియగానే తప్పులు చేస్తుంటాను. నన్ను దయచేసి క్షమించండి. చిన్నవాడిని, తెలియకంట తప్పు చేస్తే తెలియజేయండి. నేను మళ్ళీ నేర్చుకుంటాను. తెలియని విషయాలు నాకు చెప్తూ ఉండండి. నేను తెలుసుకుంటాను. మీరు చెప్పే ప్రతి మాట వింటాను. నాలో ఏ తప్పులున్నా మీరు చెప్పండి. సరిదిద్దుకోవడానికే నేను ముందడుగు వేస్తాను. మీ సపోర్ట్ ఎల్లవెల్లా నాకు ఉండాలి. మీ వల్లే నేను ఇంతవరకు వచ్చాను. ఇంకా ముందుకు వెళ్ళాలి. ఇంకా చాలా ఉంది. చాలా పెద్ద ప్రపంచాన్ని చూడాలి. నేను ఇంకా చిన్న యూట్యూబర్ని, ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాను. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను, మంచి మంచి కంటెంట్ చేస్తుంటాను, ఇంకా మంచి వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. మీ సపోర్ట్ ఎల్లవెల్లా ఉండాలి. ఇంకా నా ఆనందానికి హద్దులు లేవు. ఈ పిన్ ఒకటే నాకు ఇంత ఆనందాన్ని తెలియజేస్తుంది, ఇంత ఆనందం తెచ్చింది. ఇంకా మంచి మంచి సక్సెస్ నేను చూడాలనుకుంటున్నా. అది మీ వల్లే సాధ్యమవుతుంది. నేను ఎంత కష్టపడతానో మీరంతే సపోర్ట్ చేయండి నాకు. ఇంకా నా సంతోషాన్ని వర్ణించలేకపోతున్నాను. చాలామందికి ఏడేంటి ఇంత సంతోషపడుతున్నాడు అనుకోవచ్చు, కానీ నా లైఫ్లో నేను ఎప్పుడు ఏ పని కోసం కూడా ఒక్కసారి కూడా నేను అడుగు వేసింది లేదు. చిన్నప్పటి నుంచి అది చేద్దాం ఇది చేద్దామని ఎప్పుడు అనుకోవడమే, కానీ నేను ఎప్పుడు ఏ పనిని కూడా నేను ముందు అడిగేసి చేయలేదు. నేను ఏదైనా ఒక పని చేద్దామని ధైర్యంగా అడిగేసానంటే అది యూట్యూబ్ మాత్రమే. నాకు ఫస్ట్లో ఎవరు సపోర్ట్ రాలేదు. కొందరు సపోర్ట్ వల్ల నేను ఈ యూట్యూబ్ చేయగలుగుతున్నా. ఇలాంటి సిచ్యువేషన్లో నాకు ఈ ఛానల్ మానిటైజ్ అవ్వడం అనేది చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇంకా చెప్పడానికి అయితే ఇదే ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నాలాంటి కొత్త యూట్యూబర్లకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నాను. ఛానల్ మానిటైజ్ అయిన వెంటనే మనం పిన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అనేది వస్తుంది. చాలామందికి ఒక 1 వీక్ అవ్వగానే 10 days అవ్వగానే పిన్ రాకపోయేసరికి టెన్షన్ పడిపోతుంటారు. సేమ్ నేను అలాగే టెన్షన్ పడ్డాను. నేను తెలిసిన యూట్యూబర్లు కన్సల్ట్ అయ్యి అడిగాను. ఇలాగే టెన్షన్ పడిపోయి అడిగితే వాళ్ళు అన్నారు వెయిట్ చేయమని చెప్పారు. మనకైతే అక్కడ గూగుల్లోనే మనకి చెప్తారు ఒక 2-3 వీక్స్ పడుతుందని. మనం వెయిట్ చేయాలి. మనం
మానిటైజ్ అయ్యాక మనం పర్ఫెక్ట్గా డీటెయిల్స్ పోస్టల్ అడ్రస్ అన్నీ కరెక్ట్గా ఇస్తే పక్కాగా మన అడ్రస్కి అయితే వస్తుంది. మీరేం దిగులు పడద్దు. ఒక 2 రోజులు అటు ఇటు అవుతుంది. ఇది యూఎస్ నుంచి వస్తుంది కాబట్టి మనకు కొంచెం టైం పడుతుంది అనమాట. సో న్యూ క్రియేటర్స్ ఎవరైనా ఉంటే ఈ వీడియో చూస్తున్నట్లయితే మీరు పక్కా తెలుసుకోండి. నాకు తెలీదు, ఎవరో చెప్పలేదు. ఇలా తెలిసిన యూట్యూబర్లకి అడిగితే వాళ్ళు చెప్పారనమాట. దీని సంగతి. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఇంకా ఈ సంతోషాన్ని షేర్ చేసుకుందామని నేను వీడియో చేసి పెట్టాను. అందరికీ ఇంకోసారి థ్యాంక్ యూ. నా వీడియోలు చూడండి, నచ్చితే లైక్ చేయండి. మీరు కామెంట్ రూపంలో ఏం చెప్పాలనుకుంటా చెప్పండి. మీ మాట పక్కా వింటాను. ఇంకా అందరికీ నమస్తే. బాయ్ ఫ్రెండ్స్.